కోల్కతా జట్టు ధనాధన బ్యాటింగ్తో ప్రత్యర్థిని భయపెట్టాలని వ్యూహం బెడిసి కొట్టింది. అంతకుమించి ముంబై విసిన ట్రాప్లో కేకేఆర్ జట్టు విలవెల్లాడింది. యుద్ధ రంగాన్ని తలపించేలా ముంబై యంగ్ బౌలర్ అశ్విని కుమార్ తన తొలి మ్యాచ్లోనే 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. టాస్ గెలిచిన ముంబై జట్టు కేకేఆర్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. రావడమే భారీ షాట్లకు ప్రయత్నించిన నారాయణ్ ను ట్రెంట్ బౌల్ట్ క్లీన్ బౌల్డ్ చేస్తే డేంజరస్ బ్యాటర్ డీకాక్ ను దీపక్ చహర్ బౌల్తా కొట్టించాడు. కేకేఆర్ స్ట్రాటజీ ప్రకారం వచ్చిన ప్రతి బ్యాటర్ భారీ షాట్లకే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకు ముంబై జట్టు రివర్స్ గా ఊరించే బంతులను సంధిస్తూ వికెట్లను రాబట్టారు. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అశ్విని కుమార్ బౌలింగ్ ను అర్థం చేసుకోవడం కోల్కతాకు తలకమించిన భారంగా మారింది. వెంకటేష్ అయ్యర్ మరియు రింకు సింగ్ లాంటి కీలక బ్యాటర్స్ చేతులెత్తేసిన వేళ సబ్స్టిట్యూట్ గా మనీష్ పాండ్యాను కోల్కతా బరిలోకి దించింది. అయినా కూడా ముంబై దెబ్బకు కేకేఆర్ బ్యాటర్స్ తోకముడిచారు. 26 పరుగులు చేసిన రఘువంశీనే ఆ జట్టు టాప్ స్కోరర్ అంటే పరిస్థితి ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 4 కీలక వికెట్లు పడగొట్టిన అశ్విని కుమార్ దెబ్బకు కోల్కతా జట్టు 16.2 ఓవర్లలో 116 పరుగులకి ఆల్అౌట్ అయింది. 117 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న దాదాపు అసాధ్యమైన పని. అందులోనూ కోల్కతా కెప్టెన్ రహానే మిస్ట్రెస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ముందే బరిలో దించితే బాగుండేది. కానీ ఆ పని చేయలేదు. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ త్వరగానే పేర్లించినప్పటికీ మరో ఓపెనర్ రికల్టన్ మాత్రం కేకేఆర్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో అజేయంగా 62 పరుగులు చేయడంతో ముంబై జట్టు 2 వికెట్లు కోల్పోయి 13 ఓవర్లపై టార్గెట్ ని ఛేదించింది. కేకేఆర్ బౌలర్ ఆండ్రే రసెల్ 2 వికెట్ పడగొట్టి పర్వాలేదనిపించాడు. ముంబై యంగ్ పేసర్ అశ్విని కుమార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మంచి రన్ రేటుతో ఘన విజయాన్ని నమోదు చేసిన ముంబై జట్టు టేబుల్లో ఆఖరి స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకింది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.